హలో ఆల్. ఈ వీడియోలో వరుణ్ సందేశ్ నటించిన కానిస్టేబుల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. థియేటర్కి వెళ్ళి ఎప్పుడు రిలీజ్ అయిందో నాకైతే తెలీదు. బట్ రీసెంట్ గా మాత్రం ఈటీవీ విన్లోకి అయితే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 7 minutes అయితే ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒకే కాలేజీకి చెందిన కొంతమంది స్టూడెంట్స్ అయితే ఒకరి తర్వాత ఒకరు చంపబడుతూ ఉంటారు అన్నమాట. ఆ కేసును సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక కానిస్టేబుల్ గా ఏం చేశాడు, అసలు ఆ కేసులోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ వండర్ మ్యాన్ సిరీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే పెట్టా మన సెకండ్ ఛానల్లో. సో ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేశాను భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మనకి ఎందుకు ఈ టీవీ మావ ఇవన్నీ కానిస్టేబుల్ కనకమని అదని ఇదని బాగానే ఉన్నావు కదా, మంచి కంటెంటే కదా తీసుకొస్తున్నాయి మధ్యన, ఎందుకు పోయిన సినిమాలు కూడా ఓటీటీలో వేసుకుని అలా మా టైం వేస్ట్ చేయడం? కాకపోతే నాకైతే నచ్చలేదు భయ్య, నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. క్రైమ్ ఉంటుంది కానీ థ్రిల్ ఉండదు, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కానీ అది ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట. మర్డర్ జరిగినట్టు చూపిస్తుంటారు కానీ ఎలా చేస్తారన్నది అది అనవసరం. అంటే కొన్ని చోట్ల చేసి చూపించినప్పటికీ కూడా అస్సలు నమ్మబుద్ధి కావట్లేదురా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ అంత వీక్ గా ఉంటుంది కాబట్టి, మామూలు వీక్ గా చాలా అంటే చాలా 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 వీక్ గా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్. సో అందుకే అస్సలు నమ్మబుద్ధి కాదు మనోడు అన్ని మర్డర్లు చేసాడంటే. సో అది కూడా నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ లిమిటేషన్స్ అయితే చాలా తక్కువ అని అర్థమైంది. ఎందుకంటే ఒక చోట ఒక మర్డర్ అయిన అమ్మాయిని చూపిస్తారన్నమాట, ఒక టీవీఎస్ ఎక్సెల్ తో వాటర్ నుంచి బయట తీసినప్పుడు. మీ దగ్గర బడ్జెట్ లేకపోతే లేదా బాడీని చూపించే ఇంట్రెస్ట్ లేకపోతే అమౌంట్ లేకపోతే వదిలేయండి, ఏదో చిన్న క్లిప్ వేసి వదిలేయండి. అలాంటిది మరీ అంత ఓపెన్ గా చూపిస్తే తెలిసిపోతారు అది బొమ్మ అని చెప్పేసి. మీరు అంత క్లియర్ గా చూపించారు, క్లియర్ గా ఒక బొమ్మను చూపిస్తారు భయ్యా, ఎందుకు మరి అంత ఈజీగా తీసుకున్నారు అని నాకు అసలు అర్థం కాలేదు. అండ్ ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అయితే ఎక్కడ గ్రిప్పింగ్ అనిపించదు, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా వర్కౌట్ అవ్వవు. ఫస్ట్ 40 to 15 minutes మనకి ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది, సెటప్ కే టైం తీసుకుంటున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. ఆల్రెడీ మూవీ సెటప్ అయిపోయింది తెలిసాక నాకు ఇంకా బాధేసింది. ఓ ఎక్కడే జరుగుతుందా మొత్తం అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట నాకు. ఎందుకంటే సరిగ్గా క్లారిటీ ఉండదు, ఆ స్క్రీన్ ప్లే అంత వరస్ట్ గా ఉంటుంది, రైటింగ్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి అనమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐ థింక్ ఈ మూవీ మొన్న వచ్చిన 9M వెబ్ సిరీస్ కన్నా ముందు వచ్చినట్టుంది వరుణ్ సందేశ్ గారికి. యాక్చువల్లీ 9M సిరీస్ లో యాక్టింగ్ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ అసలు వర్కౌట్ అవ్వలేదు అనమాట. పైగా స్లాంగ్ ఒకటి అసలు సెట్ కాలేదు ఆయనకి, కొత్తగా అనిపించలేదు భయ్య, చాలా చెత్తగా అనిపించింది. ఇలాంటివి మనం చాలా అంటే చాలా చూసేసాం. ఇంకా కిల్లర్ గురించి చూపించిన రివీలేషన్ గానీ అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ గానీ వాళ్ళకున్న మోటివ్ గానీ చాలా డంబ్ అంటే డంబ్ మోటివ్, డంబ్ రివీలేషన్ అనమాట. అసలు నచ్చలేదు నాకు అది. అసలు సింపుల్ గా మెంటల్ హాస్పిటల్లో పడేస్తే అయిపోయేదానికి ఎంత అవసరమా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నాకైతే నచ్చలేదు భయ్య, నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీరు చూద్దాం అనుకుంటే ఈటీవీ లో ఉంది, మీ ఇష్టం చూసుకోండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక 2-3 సీన్స్ స్కిప్ చేసుకుంటే సరిపోతాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.